గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీపై భారీ హైప్ ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ వరుసగా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. మొన్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్ అయింది. ఇదంతా బాగానే ఉంది. ఈ ఈవెంట్ కు వచ్చిన రామ్ చరణ్ అభిమానులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై గేమ్ చేంజర్ టీం స్పందించారు. చిత్ర నిర్మాత దిల్ రాజు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఎంత సాయాన్ని ప్రకటించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో పాల్గొని ఇంటికి వెళుతున్న క్రమంలో కాకినాడకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటనపై గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా దిల్ రాజుకు ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన స్పందించారు. రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగిందని, ఈ విషయంపై ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో అభిమానులు చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. వారి కుటుంబాలకు తాను అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. తన వంతు సాయంగా మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబాల్లో ఎంతటి బాధ ఉంటుందో తాను అర్థం చేసుకోగలనని అన్నారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక ఈ మూవీకు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో ఎస్జే సూర్య, అంజలిలు కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో, కలెక్షన్స్ ఎంత రాబడుతుందో అనేది ఆసక్తిగా మారింది.